Question number 1. Who invented the thermoscope? Thermoscope. What is the purpose of this thermoscope? Thermoscope. Thermo means temperature. Thermo means temperature. It is used to thermo means temperature, scope means view, to observe. సో థర్మోస్కోప్ అనేటువంటిది ఉష్ణోగ్రతకు సంబంధించిన పరికరం. ఇట్ వాజ్ ఇన్వెంటెడ్ బై, దీన్ని కనుగొన్న శాస్త్రవేత్త గెలీలియో గెలీలీ, బట్ ఇక్కడ ఇచ్చింది మనకు గెలీలియో. సో కాబట్టి థర్మోస్కోప్ ఇన్వెంటెడ్ బై గెలీలియో, రైట్. So Newton, Cavendish, Harvey, different persons. So here this is the direct question. ఎవరు కనుగొన్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చిన ప్రశ్నకు ఇక్కడ సరైన ఆన్సర్ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 2. 1 డెకాలీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ లీటర్స్? డెకాలీటర్. డెకాలీటర్. Deca means we know these are the multiples or prefixes of tens. We know ఈ డెకా లీటర్ ఇదేంటి? లీటర్. ఏ లీటర్ ఇది? డెకా లీటర్. డెకా అంటే అర్థం ఏంటండి? 10 అని అర్థం. కాబట్టి 1 డెకా లీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 లీటర్స్. 1 డెకా లీటర్. డెకా మీన్స్ 10. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ఈ లీటర్కు ముందు ఉన్న ఈ పదము ప్రిఫిక్స్ ఏదైతే ఉందో దీని యొక్క అర్థాన్ని మనం గమనించగలిగితే సరిపోతుంది. కాబట్టి డెకా వాల్యూ 10 లీటర్స్. దట్ ఈజ్ వై అవర్ ఆప్షన్ ఈజ్ బి. సో సెకండ్ క్వశ్చన్కి ఆప్షన్ బిని చూజ్ చేసుకుంటే సరిపోతుంది. నౌ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద థర్డ్ క్వశ్చన్. క్వశ్చన్ ఏంటండి? ఇఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వేవ్ ఇంక్రీజెస్ ఇట్స్ వేవ్ లెంత్. పౌనపున్యము అనేది ఫ్రీక్వెన్సీ అన్నారు. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? పౌనపున్యము. పౌనపున్యము అనేది పెరిగితే ఆ యొక్క వేవ్కు సంబంధించిన వేవ్ లెంత్ ఏమవుతుంది అన్నారు. దీనికి సంబంధించి మనకు ఆన్సర్ని ఎలా చూజ్ చేయాలి అంటే హౌ టు చూస్ ద ఆప్షన్ ఫర్ దిస్ టు నో ద రిలేషన్ బిట్వీన్ దీస్ టూ క్వాంటిటీస్. రెండింటి మధ్య ఉన్న సంబంధం తెలుసుకోవాలి. ఏంటండి ఆ రిలేషన్? వీ నో ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ అనేది దీనికి సంబంధించింది. ఎనర్జీకి ఫ్రీక్వెన్సీకి మధ్య రిలేషన్ ఏం కనిపిస్తుంది? ఈ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ. దట్ ఈస్ వన్ రిలేషన్. అనదర్ వన్ ఈస్ వీ నో సి ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యాండా. న్యూ ఈజ్ సి ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యాండా. స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్. కాంతివడి ఈజ్ ఈక్వల్ టు పౌనపున్యము ఇంటూ తరంగ దైర్ఘ్యం. మరి ఇక్కడ ఏమి ఇచ్చారండి? పౌనపున్యము న్యూ ఈజ్ ఈక్వల్ టు పరిశీలిస్తే సి బై ల్యాండా అనేది అర్థమవుతుంది. కాబట్టి ఈ ఇవ్వబడిన ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ అనే దీంట్లో ఇన్స్టెడ్ ఆఫ్ న్యూకు బదులుగా సి బై ల్యాండా సబ్స్టిట్యూషన్ చేద్దాం. అంటే ఈజ్ ఈక్వల్ టు హెచ్ సి బై ల్యాండా. నౌ టెల్ మీ what is the relation between energy and wavelength? Inversely proportional. మరి ఎనర్జీకి ఫ్రీక్వెన్సీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఎనర్జీకి వేవ్ లెంత్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇక్కడ నుండి దీన్ని బట్టి మనం ఏమని కంక్లూజన్ ఇద్దామండి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ ఉంటుంది రెండింటి మధ్య అనే విషయం మనకు తెలిసిపోతుంది. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్? పౌనపున్యానికి తరంగ దైర్ఘ్యానికి మధ్య సంబంధం విలోమ సంబంధం. కాబట్టి ఎస్, యాజ్ ఫర్ ద గివెన్ క్వశ్చన్
ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుందన్నారు కాబట్టి ఖచ్చితంగా వేవ్ లెంత్ ఏమై తీరాలి, డిక్రీజెస్. కాబట్టి if frequency increase, what happens, the wavelength decreases. That's all. Very simple concept nana. E is equal to h nu అనే ఫార్ములా మనకు తెలిసిందే. ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ పరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీని నుంచి E డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ వస్తుంది. స్పీడ్ ఆఫ్ లైట్ c is equal to న్యూ లాంబ్డా. ఫ్రమ్ దిస్ న్యూ is equal to c by లాంబ్డా. కాబట్టి ఏమవుతుంది, E is equal to hc by లాంబ్డా అనగా E ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్. ఈ రెండింటి మధ్య సంబంధాన్ని పరిశీలించినప్పుడు ఇక్కడ E డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ, E ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్ కాబట్టి న్యూ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్ అని చెప్పాలి. ఇది కాబట్టి ఇక్కడ ఆన్సర్ బిగా తీసుకోండి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, రిపీట్ అవుతుంది అనే విషయాన్ని గమనించాలి. గోయింగ్ టు అనదర్ క్వశ్చన్. Yes. Question number 4. What is the SI unit of electric charge? This is the direct question. ఏం అడుగుతున్నారండి, SI యూనిట్ ఏమిటి అని అడుగుతున్నారు. SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. ఎలక్ట్రిక్ ఛార్జ్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద కూలుమ్స్. వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్? The SI unit of electric charge is coulomb. Electric charge expressed in the coulombs. Important one. Next, Kelvin, it is the unit for temperature. Temperature unit Kelvin. Kilogram, it is the unit for the mass. Volts, it is the unit for voltage or potential difference, PD, where PD means potential difference. వోల్టేజ్ లేదా పొటెన్షియల్ భేదానికి ప్రమాణము వోల్ట్స్, టెంపరేచర్ యొక్క యూనిట్ కెల్విన్, మాస్ యొక్క యూనిట్ కిలోగ్రామ్. ఎస్, ఇక్కడ ఇచ్చిన ప్రశ్న ఏంటి, ఎలక్ట్రిక్ ఛార్జ్ అడిగారు కాబట్టి ఆప్షన్ బిని సరైన సమాధానంగా చూజ్ చేసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 5. What instrument is used to detect objects under water? వాటర్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఐడెంటిఫై చేయడానికి ఇచ్చిన వాటిలో దేన్ని యూజ్ చేసుకుంటారు అన్నారు. దీనికి సంబంధించి ఆప్షన్ ఏ లేజర్, ఆప్షన్ బి రేడార్, ఆప్షన్ సి సోనార్, ఆప్షన్ డి స్కూబా ఇచ్చారు. ఇందులో దేని ద్వారా కనుక్కుంటాము అన్నప్పుడు ఇట్ ఈస్ ద డైరెక్ట్ ఆప్షన్ అండి, సోనార్. సోనార్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా ఆబ్జెక్ట్స్ ఏవైతే అండర్ ద వాటర్ నీటిలో మునిగిపోయాయో వాటిని మనము ఐడెంటిఫై చేయవచ్చు, టు డిటెక్ట్ చేయవచ్చు, డిటెక్ట్ ద ఆబ్జెక్ట్స్. ఇక్కడ ఇంకొక చిన్న విషయాన్ని గమనిద్దాం. సోనార్ అంటే ఏమిటి అనే ప్రశ్న కూడా అడుగుతున్నారు. వాట్ ఈస్ దట్ సోనార్? సోనార్ అబ్రివేషన్ సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. ఈ సోనార్ అనే దీనిని కనుగొన్న శాస్త్రవేత్త నిక్సన్. సోనార్ ఇన్వెంటెడ్ బై నిక్సన్. మనం గుర్తుపట్టడానికి ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. ఇచ్చిన ప్రశ్నలో ఏముందండి, సోనార్ అని ఇచ్చారు. ఇక్కడ సోనార్లో మనము మన కన్వీనియన్స్ కోసం దీన్ని కనుగొన్న సైంటిస్ట్ పేరు ఏంటండి, నిక్సన్. ఇదేమో నిక్సన్ అనే సైంటిస్టు సోనార్ని కనుగొన్నారని గుర్తిద్దాం. ఈ సోనార్ అనేది ఎకో సౌండ్ ప్రాపర్టీ ఆధారంగా పనిచేస్తుంది. ఇట్ వర్క్స్ ఆన్ సౌండ్ ప్రాపర్టీ, ఎకో సౌండ్ ప్రాపర్టీ. ప్రతిధ్వని అనే ధర్మం ఆధారంగా ధ్వని తరంగాలు అనే వాటిని నీటి లోపలికి పంపించి ఎక్కడైతే ఒక వస్తువు ఉంటుందో ఆ వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాటర్ అనుకుందామండి, ఇదంతా కూడాను ఇక్కడ వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ సోనార్ సిస్టమ్ అంతా ఈ వేవ్స్ని పంపించినప్పుడు ఆబ్స్టకల్ టచ్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసి ఆ ఇంటిమేషన్ మనకు తెలుస్తూ ఉంది. సో అవి రిటర్న్ వస్తున్నాయంటే ఎంత డిస్టెన్స్లో ఉంది,
ఎక్కడ మునిగిపోయిన ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనే విషయాన్ని మనము ఐడెంటిఫై చేయవచ్చు. సో బై దిస్ ప్రాసెస్ వీ కెన్ డిటెక్ట్ ద ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ సబ్మర్జ్డ్ ఇన్ ద వాటర్. ఈ యొక్క సబ్మరైన్స్, అంతేకాకుండా సబ్మరైన్స్ అటువంటి వాటిని ఐడెంటిఫై చేయడంలో కూడా ఈ యొక్క సోనార్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి దీనికి సి ఇస్ ద కరెక్ట్ వన్. కమ్ టు ద పాయింట్. అనదర్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 6. వాట్ ఈస్ ద పాయింట్ ఆన్ ద లివర్ విచ్ డజంట్ మూవ్? లివర్ పైన మూవ్ అవ్వకుండా ఉండే పాయింట్ని ఏమంటారు అన్నాడు. సి ఆప్షన్ ఏ ఎఫర్ట్, ఆప్షన్ బి లోడ్, ఆప్షన్ సి ఫాల్క్రమ్, ఆప్షన్ డి కోర్. దిస్ ఈజ్ ఏ వన్ బ్యాలెన్స్. ఇట్ ఈస్ ద పాయింట్. Yes. It is also called base. బేస్ అంటే ఏమంటాం తెలుగులో? ఆధారము. ఆధారం ఎప్పుడైనా కదులుతుందంటే ఈ పాయింట్ నుంచి ఎప్పుడు కూడాను కదలదు. కాబట్టి క్వశ్చన్లో లివర్ పైన మారనటువంటిది, కదలనటువంటిది, మూవ్ కాని పార్ట్ ఏది అన్నప్పుడు బేస్. అంటే ఇక్కడ బేస్ అనేది ఎగ్జాక్ట్ ఆప్షన్ లేదు. కాబట్టి బేస్ అనే దానికి సంబంధించిన అర్థాన్ని ఇచ్చే ఫల్క్రమ్ అనేది గుర్తుపట్టాలి. ఫల్క్రమ్, ఎఫర్ట్, లోడ్, ఫల్క్రమ్, కోర్, వీటిలో మార్పు చెందని భాగము ఫల్క్రమ్. ఎస్. సో క్వశ్చన్ నెంబర్ 6కి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. NTPC English Medium 2016 March 28th Shift 3 Physics subject questions. Yes. In that, what is light pen? Light pen అనేది ఏంటి అని అడిగారు. లైట్ పెన్ అనే ఇది ఇట్ ఈజ్ ఏ వన్ డివైస్. లైట్ పెన్ ఇట్ ఈజ్ ఏ డివైస్. It is generally used to write on the boards like tabs. Tabs పైన కానివ్వండి, టచ్ స్క్రీన్స్ పైన కానివ్వండి, అటువంటి స్క్రీన్స్ పైన రాయడానికి ఉపయోగించేటువంటి పెన్నును ఏమని పిలుస్తారు అంటే ఇన్పుట్ డివైస్. ఆ ఇన్పుట్ డివైస్ను లైట్ పెన్ అంటారండి. So light pen, it is a input device. It is helpful to give the information. కాబట్టి దాన్ని give the information కాబట్టి ఏమన్నాము? ఇన్పుట్ డివైస్. సో క్వశ్చన్ నెంబర్ 7కి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. Another question. Which process is responsible to generate solar energy? This is the one of the most important question in various competitive examinations. Solar energy. Solar, it is nothing but sun. Sun producing energy is called as solar energy. Sun producing energy is called as solar energy. Why the sun only can produce the energy continuously? Whatever it is, either heat energy and also heat energy, either heat energy or light energy, why it is continuously produced? Because of on the surface of the sun, hydrogen is more abundant. There is no hydrogen on the moon. There is no hydrogen on the earth. Why there is no hydrogen on the moon and earth? Because of from the surface, hydrogen can easily escape. Hydrogen can easily escape from the surface of the moon and earth. But hydrogen doesn't easily escape from the sun. Because here required escape speed is 620 kilometer per second. It is impossible to gain that much of speed by the hydrogen. కాబట్టి ఏమవుతుందండి? అంత స్పీడ్ గెయిన్ చేయలేకపోవడం వల్ల అక్కడే ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే మూన్ పైన జస్ట్ 2.4 కిలోమీటర్ పర్ సెకండే, ఇక్కడ వచ్చేసి 11.2 కిలోమీటర్ పర్ సెకండే. కాబట్టి ఈ స్పీడ్ తక్కువ కాబట్టి ఇక్కడ నుంచి ఈజీగా ఎస్కేప్ అయిపోతాయి.
అంటే అంత వడి కనుక అవి గెయిన్ చేస్తే ఈజీగా ఎస్కేప్ అవుతాయి. మరి ఆ వడి ఆ స్పీడ్ గెయిన్ చేయడం అనేది వెరీ ఈజీ, సింపుల్, కాబట్టి ఈజీగా ఎస్కేప్ అయిపోయాయి. మరి హైడ్రోజన్ ఈజ్ ఏ అన్స్టేబుల్ ఎలిమెంట్, అస్థిరమైన మూలకము, కాబట్టి ఇది ఏం చేస్తుంది, స్టెబిలిటీ కోసము రియాక్షన్స్లో పార్టిసిపేట్ అవుతుంది. ఆ రియాక్షన్స్ని ఏమంటారు నాన్న, న్యూక్లియర్ ఫ్యూజియన్ రియాక్షన్స్ అంటారు. అంటే 4 హైడ్రోజన్లు కలిసి హీలియంను ఫామ్ చేస్తూ స్టెబిలిటీ గెయిన్ చేస్తాయి. దట్ ఈజ్ వై దీన్ని ఏమని పిలవాలి, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో సోలార్ ఎనర్జీ అనేది జరగాలి. దానికి కారణం ఏంటి అంటే హైడ్రోజన్ కంటిన్యూస్గా పార్టిసిపేట్ చేయడమే. ఆ పార్టిసిపేషన్ ఏమంటారండి, న్యూక్లియర్ ఫ్యూజియన్ రియాక్షన్స్, కేంద్రక సంలీన చర్యలు అంటారు. న్యూక్లియర్ ఫ్యూజియన్ రియాక్షన్స్, వీటి వల్ల ఈ విధంగా సోలార్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఇంపార్టెంట్ అండి, హైడ్రోజన్ హీలియమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క సన్ అండ్ స్టార్స్ పైన. మనకు ఇక్కడ ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉన్నటువంటిది ఏంటి అంటే స్టార్స్, కాబట్టి వీటిపైన ఉన్నటువంటి ఈ హైడ్రోజన్ హీలియంలను యూనివర్సల్ గ్యాస్ ఎలిమెంట్స్ అంటారు. యూనివర్సల్ గ్యాస్ ఎలిమెంట్స్, ఎస్. హౌఎవర్ ఇక్కడ మనకు ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 8. ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం 2016 March 29th shift 1 physics subject. In that, another question, what is the technology used in a compact disc? Option A electrical, option B laser, option C electromagnetic, option D aeronautical. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. వాట్ ఈజ్ ద టెక్నాలజీ అంటే ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీని ఇక్కడ సిడి అంటారు, దీన్ని కంపాక్ట్ డిస్క్లో వాడతారు. కంపాక్ట్ డిస్క్లో యూజ్ చేసే టెక్నాలజీ లేజర్ టెక్నాలజీ. ఏ టెక్నాలజీ వాడతామండి, లేజర్ టెక్నాలజీ అనే దాన్ని సిడిలో యూజ్ చేస్తాం. అయితే టు స్టోర్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద సిడి ఆర్ టు కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద సిడి. దట్ పర్పస్లో వాడేది ఏంటి, లేజర్, కాబట్టి దీన్ని ఏమని చెప్పండి, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనిస్తే లేజర్ అనే దీని అబ్రివేషన్ ఏమిటి అని కూడా ఎగ్జామినర్ అడుగుతూ ఉన్నారు. లేజర్ అబ్రివేషన్ light amplification by stimulated emission of radiation. Light amplification by stimulated emission of radiation. ఇది లేజర్ యొక్క అబ్రివేషన్. బట్ ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటి, కంపాక్ట్ డిస్క్లో ఏది వాడతారు అనే దానికి సంబంధించి ఆన్సర్ ఆప్షన్ బి అవుతుందండి. ఎస్. ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం 2016 March 29th షిఫ్ట్ 2లో జరిగినటువంటి ఫిజిక్స్ సబ్జెక్టుకు సంబంధించిన క్వశ్చన్స్ చూడబోతున్నాం. క్వశ్చన్స్ in that one is, what can split sunlight, small correction is there actually in this, into, yeah, what can split sunlight into its constituent colors, which can split sunlight into its constituent colors. Option A refraction, option B reflection, option C refraction, option D radiation. In this, it is the one of the property of light which can split into constant colors. Yes, by reflection of light property. By reflection of light property,
it split into its constituent colors. So option B is the correct one for this question. NTPC English Medium 2016 March 29th shift 3 physics subject. When the human body temperature falls by about 2 to 3.5 below the normal body temperature, the condition is known as. What is our question? When the human body temperature falls by about 2 to 3.5 degree Fahrenheit below the normal body temperature, the condition is known as. హ్యూమన్ బాడీ టెంపరేచర్ అనేది 2 to 3.5 డిగ్రీస్ ఫారెన్హీట్ కంటే తగ్గిపోతే దాన్ని ఏమంటారు అంటున్నాడు. ఆప్షన్ ఏ ఫీవర్, ఆప్షన్ బి హైపోథెర్మియా, ఆప్షన్ సి హైపర్ థర్మియా, ఆప్షన్ డి హైపర్ పైరెక్సియా. దీస్ ఆర్ ద ఆప్షన్స్. ఒకసారి గమనిద్దాం. యాక్చువల్గా హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఈజ్ 98.4 డిగ్రీ ఫారెన్హీట్. So in that approximately 2 to 3.5, 2 means 96.4 to how much 98.4 నుండి ఇంకెంత తగ్గిందండి 3.5 అప్రాక్సిమేట్లీ 94.9. అంటే ఇలా టెంపరేచర్ అనేది తగ్గిపోయింది. 98 దగ్గర ఉండాల్సింది 96 లేదా 94.9 అంటే సుమారుగా 95 డిగ్రీ ఫారెన్హీట్కి చేరింది. అంటే టెంపరేచర్ ఫాల్ డౌన్ అయ్యింది అని చెబుతున్నాడు. ఇలా ఫాల్ డౌన్ అవ్వడాన్ని ఏమంటారు? ఫీవర్ అంటే ఏంటి? మనకు కాస్త టెంపరేచర్ హై కావడాన్ని, లిటిల్ బిట్ వేరియేషన్ ఇన్ అవర్ బాడీ టెంపరేచర్. హైపర్థెర్మియో అంటే టెంపరేచర్ అనేది తగ్గిపోవడం, లో టెంపరేచర్, తక్కువ ఉష్ణోగ్రత. హైపర్థెర్మియో అంటే ఇది కూడా ఏంటండి? టెంపరేచర్ అనేది ఎక్కువ కావడం, పెరిగిపోవడం. నెక్స్ట్ హైపర్ పైరెక్సియా, అధికంగా అంటే 105 కంటే కూడా ఇంకా ఎక్కువైతే దాన్ని హైపర్ పైరెక్సియా అంటాం. ఇక్కడ ఒక వర్డ్ని గమనించగలగాలి. ఈ యొక్క హైపర్ అంటే సాధారణంగా ఏం చెప్పాలి అంటే ఎక్కువ అనే అర్థాన్ని ఇచ్చింది. ఫీవర్ అనేది ఎప్పుడు వస్తుంది? టెంపరేచర్ ఎక్కువైనప్పుడు. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లను మనం పరిశీలించినప్పుడు అడిగిన ప్రశ్న ఏంటి? వాట్ ఈస్ ద గివెన్ క్వశ్చన్, వాట్ ఆర్ ద గివెన్ ఆప్షన్ అనేది మనం పరిశీలించినప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటి? ఆప్షన్ ఏ ఫీవర్ అంటే హై టెంపరేచర్ అనేదే తెలుస్తుంది. ఆప్షన్ సిని పరిశీలిస్తే హైపర్ అంటే అది కూడా హై టెంపరేచర్ అనేది చెబుతుంది, హ్యూమన్ బాడీ టెంపరేచర్ కన్నా కొంచెం ఎక్కువ ఉండడము. హైపర్ పైరెక్సియా అంటే అది 105 కంటే కూడా ఇంకా మించిపోయి ఉండడము. అంటే మూడు కూడా సిమిలర్ మీనింగ్ను రిప్రజెంట్ చేస్తున్నాయి. అంటే హై టెంపరేచర్ అనే దాన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. బట్ ఎగ్జామినర్ మనల్ని ఏమడుగుతున్నారండి? ఫాల్స్ బై, తగ్గిపోయింది అన్నప్పుడు దానికి సంబంధించేసి ఇక 3 ఆప్షన్లలో హై టెంపరేచర్ ఉంది కాబట్టి ఆప్షన్ బి హైపోథెర్మియా అంటే ఉష్ణోగ్రత తగ్గిపోవడం అని అర్థం అండి. కాబట్టి దీనికి ఆప్షన్ బిని సూటబుల్ ఆప్షన్గా మనం చూజ్ చేసుకోవాలి. So when the human body temperature falls by about 2 to 3.5 degree below the normal body temperature, the condition is known as hypothermia. So option B is the correct one. Another question. A body in motion essentially acquires option A kinetic energy, option B potential energy, option C mechanical energy, option D heat energy. Yes, it is very clear, very simple question. ఏం అడుగుతున్నారు? ఏ బాడీ ఇన్ మోషన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మెకానిక్స్. ఎస్, ఇది మోషన్లో ఉన్నప్పుడు ఎసెన్షియల్లీ అక్వైర్స్, ఆబ్జెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు ఏది కలిగి ఉంటుంది అంటున్నాడు.
See, body, every body contains the mass. That is very clear. Kinetic energy formula of mv square. Potential energy formula mgh. ఇక్కడ మోషన్ స్టేట్ ఉండడానికి ఎంజీహెచ్కి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఆప్షన్ బి కాదనేది అర్థమవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద మెకానికల్ ఎనర్జీ. మెకానికల్ ఎనర్జీ ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనటిక్ ఎనర్జీ. ఇది స్థితి శక్తి గతి శక్తుల మొత్తం. మరి ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అనేది మనం కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నాము కాబట్టి ఒకటి లేదు అంటే ఆటోమేటిక్గా ఇది మొత్తం కూడా మనం కన్సిడర్ చేయం. ఇక ఇక్కడ మనం డిస్కస్ చేస్తుంది మెకానికల్ ఎనర్జీ, ఇక్కడ హీట్ ఎనర్జీ అనేది ఇచ్చారు, అది ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం లేని కాన్సెప్ట్. కాబట్టి అమాంగ్ దీస్ ఫోర్ ఏది నియర్ బై ఉందండి? ఇటు ఆబ్జెక్ట్ అనేది బాడీ అనేది ఒకటి మాస్ని కలిగి ఉంటుంది, మోషన్ స్టేట్ కాబట్టి అది స్పీడ్ను రిప్రజెంట్ చేస్తుందన్నాము. ఆ రెండింటితో ఇంటర్ రిలేట్ అయి చెప్పగలిగే అంశమే కైనటిక్ ఎనర్జీ. దట్ ఈజ్ వై ఫర్ దిస్ క్వశ్చన్ వీ హ్యావ్ టు చూస్ అవర్ ఆప్షన్ ఈజ్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. ద నెక్స్ట్ క్వశ్చన్, the pressure inside the cabin of the aircraft flying at an altitude is. The pressure inside the cabin of the aircraft in this, the pressure is how it is with comparatively altitudes. Yes, ఆ ప్రదేశంలో ఉన్న ప్రెషర్కి ఆ ఇన్సైడ్ ఆఫ్ ది క్యాబిన్ ఆఫ్ ది ఎయిర్ క్రాఫ్ట్కి మధ్య ఉన్నటువంటి ప్రెషర్ రిలేషన్ గురించి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ, ద సేమ్ యాజ్ దట్ అవుట్ సైడ్. లోపల బయట రెండు సమానము అంటున్నారు. ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ బోత్ ఆర్ సేమ్. ఆప్షన్ బి, లెస్ దాన్ దట్ అవుట్ సైడ్. ఇక్కడ తక్కువ ఉంటుంది. ఫస్ట్ కండిషన్ ఏమన్నారు? బోత్ ఆర్ సేమ్ అని అడిగారు. రెండో కండిషన్ విషయానికి వచ్చినప్పుడు రెండు ఎలా ఉంటాయన్నారు? లెస్ దాన్, దీనికన్నా తక్కువ అంటున్నారు. థర్డ్ కండిషన్ మోర్ దాన్ దట్ అవుట్ సైడ్, అవుట్ సైడ్ కంటే ఎక్కువ ఉంటుంది అన్నాడు. ఆప్షన్ డి, నార్మల్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎట్ సీ లెవెల్. ఇది ఇంపాసిబుల్. నార్మల్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎక్కడ అన్నారండి? ఎట్ సీ లెవెల్కి ఇచ్చారు. మరి ఫ్రమ్ ద అబోవ్, ఫ్రమ్ ద సీ లెవెల్, ఈ సీ లెవెల్ కంటే పైకి పోతూ ఉన్నప్పుడు జనరల్గా అట్మాస్ఫెరిక్ ప్రెషర్ ఏమవుతుంది? అట్మాస్ఫెరిక్ ప్రెషర్, ఏపీ మీన్స్ అట్మాస్ఫెరిక్ ప్రెషర్ ఏమవుతుంది? అవే ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ది సీ లెవెల్ ఆర్ ఎర్త్ ప్రెషర్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్. మరి వై షుడ్ ఇట్ ఈజ్ మూవ్స్ అప్వర్డ్? ఎందుకు అది పైకి ఎగరగలుగుతుంది అంటే దాని ఇన్నర్ సైడ్లో ఎక్కువ ప్రెషర్ ఉండడం వలన అది పైకి ఎగరగలుగుతుంది. సో దీని నుంచి మోర్ దెన్ దట్ అవుట్ సైడ్, బయట ఉండే ప్రెషర్ కన్నా ఎక్కువ ఉంటుందండి. కాబట్టి అది పైకి ఎగరడం జరుగుతుంది. వై ఇట్ ఈస్ ఫ్లయింగ్ అన్నప్పుడు డ్యూ టు హై ప్రెషర్ ఇన్సైడ్ ఆఫ్ దట్ మెటీరియల్ ఆర్ ఆబ్జెక్ట్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో సి ఈజ్ ద కరెక్ట్ వన్ ఇయర్. ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం 2016 March 30th Shift 1 Physics paper. Another question. Pressure is measured in terms of. ప్రెషర్ అనే దీనిని ఎందులో తెలియచేస్తారన్నారు. ప్రెషర్ డెఫినేషన్ ఏంటండి? ఇంపార్టెంట్ వన్ దిస్ ఈజ్ ఆల్సో. ప్రెషర్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఫోర్స్ ఫర్ యూనిట్ ఏరియా. ఫోర్స్ ఫర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ యాజ్ ప్రెషర్. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ యాజ్ ప్రెషర్. కాబట్టి పీడనాన్ని ఫోర్స్ ఏరియాలో రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఫోర్స్ ఏరియా అని ఉన్నటువంటి ఆప్షన్ ఏముందండి? ఎస్, ఆప్షన్ సి, ఫోర్స్ అండ్
ఏరియా. కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం 2016 March 30th shift to physics subject. Another question. Astronomical leap year is measured in terms of. Astronomical leap year, it is measured in the terms of. Astronomical leap year, it is measured in the. It is astronomical leap year, it is the unit to express the distance. It is not a unit for leap year, it is not a unit for time period in astronomical units. That is why light year is the correct one for this question. Light year, astronomical leap year is measured in terms of light year. It is not a time period, it represents the distance. That is why distance measured are expressed in light years. Astronomical distances or astronomical leap year, it is the distance in between earth and star. సూర్యుడికి నక్షత్రాలకి భూమికి మధ్య దూరాన్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి ఈ యూనిట్ని ఆస్ట్రోనామికల్ లీప్ ఇయర్గా లేదా ఆస్ట్రోనామికల్ డిస్టెన్సెస్గా చెబుతారండి. అందుకు గాను మనం ఇక్కడ తీసుకోవాల్సిన ఆన్సరు లైట్ ఇయర్. వన్ లైట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు అని కనుక మనల్ని అడిగినప్పుడు అది 9.46 × 10⁻15 మీటర్లుగా ఎక్స్ప్రెస్ చేస్తారు. వన్ లైట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 9.46 × 10⁻15 meters. So option B is the correct one for this question. Another question. Which of the following is a conductor of electrical charges? Which of the following is a conductor of electrical charges? అంటే ఏది ఎలక్ట్రిసిటీని అలో చేయగలుగుతుంది అంటాడు. ఆప్షన్ ఏ గ్లాస్. ఇందులో ఫ్రీ ఛార్జెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయండి. నెక్స్ట్ పేపర్, ఇది డ్రై మోడ్లో ఉంటుంది, అంటే పొడిగా ఉంటుంది కాబట్టి ఫ్రీ పార్టికల్స్ ఇక్కడ ఏమీ లేవని చెప్పాలి. నెక్స్ట్ వాటర్ అనేది, నెక్స్ట్ వన్ కాపర్. కాపర్లో ఇక్కడ మోర్ నెంబర్ ఆఫ్ ఫ్రీ పార్టికల్స్ ఉంటాయి. ఇంకా చూద్దాం ది బెస్ట్ ఏమని ఇచ్చారేమో. నెక్స్ట్ వన్ వాటర్. వాటర్ అనేది ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫామ్స్లో ఉంటుంది. ప్యూర్ వాటర్ ఉంటుంది, డిస్టిల్డ్ వాటర్ ఉంటుంది, నార్మల్ వాటర్ ఉంటుంది, యాసిడ్ రెయిన్ వాటర్ ఉంటుంది. కాబట్టి ఏ వాటర్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. నార్మల్ వాటర్ లేదా మినరల్స్తో ఉన్న వాటర్ అయితే అలో చేస్తుంది, కానీ అదే మనకు ప్యూర్ వాటర్ అయితే, డిస్టిల్డ్ వాటర్ అయితే ఇటువంటివి ఎలక్ట్రిసిటీని అలో చేయవు. కాబట్టి అమాంగ్ ద 4 ఆప్షన్స్ని పరిశీలించినప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ ఫ్రీ పార్టికల్స్ ఆర్ చార్జెస్ ఉన్నటువంటి మెటీరియల్ కాపర్ అండి. అందుచేత ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రికల్ చార్జెస్? ఎలక్ట్రికల్ చార్జెస్ మనకి ఎందులో ఎక్కువ అవైలబుల్ ఉన్నాయండి? కాపర్లో. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీగా చెబుతారు. ఇక్కడ ఇంకొక విషయం గమనించగలగాలి. బెస్ట్ ఎలక్ట్రిక్ కండక్టర్ అంటే కనుక విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బెస్ట్ ఎలక్ట్రిక్ కండక్టర్? ద బెస్ట్ ఎలక్ట్రిక్ కండక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ సిల్వర్. గమనించాలి, ఇక్కడ ఏమన్నాం? జస్ట్ గుడ్ అని మాత్రమే అన్నాం. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. బెస్ట్ అనేది మాత్రం అడిగినప్పుడు ఏం చెప్పాలి? సిల్వర్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. అనదర్ క్వశ్చన్. ద ప్రాపర్టీ ఆఫ్ ద హ్యూమన్ ఐ టు అడ్జస్ట్ ఫర్ నియర్ అండ్ ఫార్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ యాజ్. క్వశ్చన్ ఏమిటి అంటే జాగ్రత్త గమనించాలా. ది ప్రాపర్టీ ఆఫ్ ద హ్యూమన్ ఐ, మానవుని యొక్క కన్నుకుండే ధర్మం ఏమిటి అంటే టు అడ్జస్ట్. అడ్జస్ట్ అంటే అవి దేనికి సంబంధించి ఉంటాయి? నియర్ అండ్ ఫార్. దగ్గరగా మరియు దూరంగా గల వస్తువులని చూసే సందర్భంలో
కంటికి ఈ లక్షణం అవసరము. ఎస్, ఇందులో వెరీ క్లియర్గా మనం ఒక విషయాన్ని గమనించవచ్చు. దగ్గరే చూడడము మరియు దూరంగా ఉన్నవి చూడడం అంటే ఈ రెండింటిని పరిశీలించే సమయంలో ఇక్కడ ఉన్న సిలియరీ మజిల్స్, కంటికి ఉన్నటువంటి ఈ సిలియరీ మజిల్స్ ఏమవుతాయంటే అడ్జస్ట్ చేసుకోగలుగుతున్నాయి. ఆ అడ్జస్ట్ని ఏమని చెబుతారు అంటే అకామిడేషన్ అంటారు. సో దట్ ఈజ్ వై ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. అకామిడేషన్, సర్దుబాటు వల్ల కన్ను దగ్గర మరియు దూరంగా గల వస్తువుల్ని సైతం పరిశీలించగలుగుతుంది. Another question, what is the noise level above it causes pain and damage to the ear? ఎంత డెసిబుల్స్తో వింటే మన చెవికి ఉన్నటువంటి ఆ యొక్క వినగలిగే సామర్థ్యము, ఆడిబుల్ సెన్సేషన్ అనేది డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది, ఎంతకు మించి ఉండకూడదు అంటున్నారు. ఆప్షన్ ఏ 80 డెసిబుల్స్, ఆప్షన్ బి అబౌట్ 130 డెసిబుల్స్, ఆప్షన్ సి అబౌట్ 150 డెసిబుల్స్, ఆప్షన్ డి అబౌట్ 180 డెసిబుల్స్. ఇక్కడ గమనించాల్సిన విషయము, మనకు మ్యాక్సిమం మనం భరించగలిగేది 80 వరకు భరించగలుగుతాం. కానీ ఆ తర్వాత వింటూ ఉంటే ఏమవుతుంది అంటే పెయిన్, డ్యామేజ్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ 130 డెసిబుల్స్ అనేటువంటి రేంజ్ని తీసుకోవాలి. 150 వస్తే చెవులే పని చేయకపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ కంప్లీట్గా బ్రేక్ అయిపోతుంది ఆ ఆడిబుల్ నేచర్ అనేది, వినగలిగే లక్షణం కోల్పోతాం. ఇక 180 వస్తే కొన్నిసార్లు హార్ట్ స్ట్రోక్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఎక్కువ ధ్వనులను, ఎక్కువ శబ్దాలను వినగలిగితే వాళ్ళకు బ్లడ్ ప్రెషర్స్ రైజ్ అయిపోయే ప్రమాదం ఉంది. ఇటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. బట్ హవెవర్ ఇవ్వబడిన స్టేట్మెంట్కు సంబంధించి అక్యురేట్ ఆప్షన్ అనేది పరిశీలిస్తే అబౌట్ 130 డెసిబుల్స్. ఇక్కడ మీరు మరొక విషయాన్ని గమనించాలి, ఎగ్జామినర్ సమ్ టైమ్స్ ఇక్కడ అబౌట్ 120 అని కూడా ఇస్తారు. కాబట్టి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు, ఐదర్ 120 ఆర్ 130 యాజ్ ఇట్ ఈస్ ఇవ్వాలని లేదండి. కొన్నిసార్లు ఆప్షన్స్ మారుస్తూ ఉంటాడు, అది 5 to 10 యూనిట్స్ వేరియేషన్ వల్ల పెద్ద నష్టం ఉండదు. కాబట్టి 120 అని ఇస్తున్నారు లేదా 130 అని ఇస్తున్నారు, కాబట్టి ఇది లేదా అది చూజ్ చేసే ప్రయత్నం చేసుకోవాలి. బి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ కుకింగ్? వంట కోసం వాడేటువంటి గ్యాస్ ఏది? లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, దీన్ని ఎల్ఎన్జి అంటుంటారు. లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. చూద్దాం ఇంకేమి ఇచ్చారు. సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. థర్డ్ వన్ ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. అనదర్ వన్ ఈస్ కంప్రెస్డ్ పెట్రోలియం గ్యాస్ సిపిజి. మనకు తెలుసు మన డైలీ లైఫ్లో మన ఇళ్లలో డొమెస్టిక్ పర్పస్గా ఉపయోగించేటువంటిది వంట కోసం వాడే గ్యాస్ ఏమంటారండి? ఎల్పిజి అంటాం, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. అందుచేతనే దీనిని డొమెస్టిక్ గ్యాస్ అని, కుకింగ్ గ్యాస్ అనే పేర్లతో పిలుస్తున్నాము. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం 2016 March 30th Shift 3 Physics subject questions. What is the noise level of normal conversation? ఇంతకు ముందు చదివిన క్వశ్చన్ ఏంటి? పెయిన్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఎక్కడ? 130 లెవెల్. బట్ ఇక్కడ అడుగుతున్నది ఏంటి? నార్మల్ కన్వర్జేషన్ అంటే మనం సాధారణంగా మాట్లాడుకునే సందర్భంలో ఎంత డెసిబుల్స్ సౌండ్ వరకు మనము యూజ్ చేస్తాము అన్నప్పుడు ఆప్షన్ ఏ అబౌట్ 60 డెసిబుల్స్, ఆప్షన్ బి అబౌట్ 70 డెసిబుల్స్, ఆప్షన్ సి అబౌట్ 80 డెసిబుల్, ఆప్షన్ డి అబౌట్ 90 డెసిబుల్స్. ఎస్, మనకు నార్మల్ కన్వర్జేషన్లో అబౌట్ 60 డెసిబుల్ వరకు యూజ్ చేస్తామండి. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. Question number 21. The instrument used to regulate temperature
to a particular degree is called. What is our question? The instrument used to regulate temperature. To regulate temperature. అంటే ఉష్ణోగ్రతని స్థిరంగా ఉంచాలి. రెగ్యులేట్ అంటే స్థిరీకరించడము, స్టేబుల్గా ఉంచడము, కాన్స్టెంట్ అనేది గుర్తుపెట్టాలి చాలు. ఆప్షన్ ఏ థర్మోస్టాట్, ఆప్షన్ బి థర్మోమీటర్, ఆప్షన్ సి పైరోమీటర్, ఆప్షన్ డి థర్మోకపుల్. ఇక్కడ గమనించవచ్చు, యాజ్ ఫర్ ద వర్డ్ రూట్ వర్డ్ థర్మో అంటే మీనింగ్ ఏంటి? టెంపరేచర్. స్టాట్ అంటే ఏంటి? కాన్స్టెంట్. అంటే టెంపరేచర్ను కాన్స్టెంట్గా ఉంచేది. ఎస్, మన క్వశ్చన్ కావాల్సిన ఆన్సర్ కూడా అదే కదండి. ఎస్, సో రెగ్యులేట్ చేయగలిగేటువంటి ఎబిలిటీ ఉన్నటువంటిది థర్మోస్టాట్. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ వన్. మరి థర్మోమీటర్, థర్మో అంటే టెంపరేచర్. ఇది టెంపరేచర్ని ఏం చేస్తుంది? మీటర్ పర్పస్ మెజర్ చేస్తుంది. మీటర్ ఇట్ మెజర్. What it is measure? Temperature measure. It measures the temperature. Pyrometer. Pyro means high temperature. Meter means measure. So it measures the high temperature. Thermocouple. It is also measure the temperature. So మరి స్టేబుల్గా ఉంచగలిగేది ఓన్లీ థర్మోస్టాట్ మాత్రమే. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 21కి ఆప్షన్ ఏ ఈజ్ ద సూటబుల్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 22. ఎస్, ప్రీవియస్లీ ఆల్సో మనం డిస్కస్ చేసాం ఇంతకుముందే. ప్రెజర్ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్. పీడనం అనే దీనిని ఎందులో తెలియచేస్తారు? డైరెక్ట్ ఆన్సర్ అండి. ప్రెజర్ డెఫినేషన్ మనకు గుర్తుంటే సరిపోతుంది. హౌ టు డిఫైన్ ద ప్రెజర్? ప్రెజర్ని ఎలా నిర్వచిస్తారు? ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. Force per unit area is called as pressure. ప్రమాణ వైశాల్యంపై పనిచేసే బలమే పీడనము. అందుచేత ఆప్షన్ ఏది ఉందండి? సి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎస్, ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం 2016 March 31st షిఫ్ట్ 1 ఫిజిక్స్ సబ్జెక్ట్ క్వశ్చన్స్. Question number 23. Water droplets cause rainbow due to, means rainbow formation due to. Option A reflection of light. Okay, correct one. Option B refraction of light. Yes, correct one. Option C reflection of light and refraction of light. Okay, correct one. Option D diffusion of sunlight. It's not correct. Option C, it represents the both A and B. That is why in this, which one is the correct one here? Option C is the correct one. అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ రెండు కూడా ఆ సన్లైట్లో ఉంటాయి. సన్లైట్ అనేది ఇట్ కంటైన్స్ ద బోత్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. వెరీ సింపుల్ కదండి. ఇట్ ఈస్ ద సన్. సన్కు ఆపోజిట్లో వాటర్ డ్రాప్లెట్ని మనం తీసుకున్నాం అనుకుందాం. ఇట్స్ ఏ వన్ వాటర్ డ్రాప్లెట్. సన్ రేస్ దీస్ ఇన్సిడెంట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది వాటర్ డ్రాప్లెట్. ఆఫ్టర్ ఇన్సిడెంట్ వాట్ హ్యాపెన్స్? ఇట్ గెట్స్ ద రిఫ్రాక్షన్ అండ్ స్ప్లిట్ ఇంటూ 7 కలర్స్. సో ఇక్కడ వాట్ హ్యాపెన్స్? ఏం జరుగుతుంది? వెన్ లైట్ రే ట్రావెలింగ్ ఫ్రమ్ ఎయిర్ టు వాటర్ బబుల్, ఎయిర్ టు వాటర్ బబుల్. ఎయిర్ అనేది ఏంటి? రేరర్ మీడియం. వాటర్ అనేది ఏంటి? డెన్సర్ మీడియం, సాంద్రతర యానకము. నీరు అనేది సాంద్రతర యానకం, గాలి అనేది విరల యానకంగా తీసుకుంటాం. కాబట్టి మరి కాంతి కిరణాలు విరల యానకం నుండి సాంద్రతర యానకములోకి ప్రవేశించేటప్పుడు అవి ఈ యొక్క భాగం వద్ద ఏమవుతాయి? వంగి ప్రయాణిస్తాయి. ఆ బెండింగ్ ఫినామినన్ ఆఫ్ లైట్ రేస్ ఈజ్ కాల్డ్ యాజ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. కాంతి కిరణాలు వంగి ప్రయాణించడంలో ఏ ధర్మం ఉంటుందండి? రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఇక్కడికి వెళ్ళిన ఈ కిరణాలన్నీ మళ్ళీ ఈ తలం నుండి ఏమవుతున్నాయి? వెనక్కి వచ్చేస్తున్నాయి. మరి వెనక్కి రావడము అనే ఈ ఫినామినాన్లో ఏముంటుంది? రిఫ్లెక్షన్.
phenomenon of light rays come back from the surface of the obstacle, that is called as reflection. కాబట్టి ఎన్ని ప్రాపర్టీస్ ప్రజెన్స్ అవుతున్నాయి ఇక్కడ? రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఉన్న ఒకే ఒక వైట్ లైట్ కాస్త 7 కలర్స్గా డిస్ప్యూట్ అయ్యింది, స్ప్లిట్ అయిపోయింది, ఇలా 7 రంగులుగా మారిపోవడాన్ని ఏమని పిలుస్తామండి అన్నప్పుడు దీన్ని డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటారు. ఏమంటారండి? డిస్పర్షన్ ఆఫ్ లైట్. ఫినామినాన్ ఆఫ్ వైట్ లైట్ స్ప్లిట్ ఇంటూ 7 కలర్స్ ఈజ్ కాల్డ్ డిస్పర్షన్ ఆఫ్ లైట్. ఈ రెండింటితో పాటుగా కొన్నిసార్లు డిస్పర్షన్ ఆఫ్ లైట్ అనేది ఇచ్చినప్పుడు అప్పుడు ఈ 2 ప్లస్ ఇది 3 ఉన్న ఆప్షన్ని మనం చూజ్ చేసుకుందాం. రైట్? సో ఇన్ ద రెయిన్బో ఫార్మేషన్ విచ్ ఆర్ ప్రజెన్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, డిస్పర్షన్ ఆఫ్ లైట్. బట్ ఇచ్చిన దాంట్లో ది బెస్ట్ వన్ ఏది కనిపిస్తుంది మనకి? రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. Question number 24. When the human body temperature rises by or increases by 5.4 to 8 degrees, temperature rises above the normal body temperature, the condition is called as. Temperature rise అయిపోవడాన్ని ఏమంటారు? ఎస్, ఈ టెంపరేచర్ రైజ్ అయిపోవడాన్ని హైపో అంటే ఏంటండి? టెంపరేచర్, హైపర్ టెంపరేచర్. సో రైజ్ అయిపోయింది కాబట్టి దీన్ని ఏమనాలి? హైపర్ పైరెక్సియా. ఉష్ణోగ్రత పెరిగితే హైపర్ పైరెక్సియా, తగ్గిపోతే హైపోథర్మియా అంటారు. కాబట్టి 24 క్వశ్చన్కి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. Question number 25. Which one of the following doesn't belong to the group? Which one of the following doesn't belong to the group? అంటే ఇందులో 4 ఇచ్చిన ఆప్షన్లో ఒకటి డిఫరెంట్ అయినది ఏంటి అంటున్నారు. చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్ అన్నారు. స్పీడ్ అనేది ఎలా చెబుతాము? డిస్టెన్స్ బై టైంలో ఎక్స్ప్రెస్ చేయాలి. డిస్టెన్స్ బై టైం. టైం అనేది ఇట్ ఈజ్ ఇంటర్వెల్ ఇన్ బిట్వీన్ ద 2 ఇన్సిడెంట్స్. ఇంటర్వెల్ ఇన్ బిట్వీన్ ద 2 ఇన్సిడెంట్స్ అంటే ఏవైనా 2 సంఘటనల మధ్య ఉండే ఆ వ్యత్యాసము గ్యాప్ని ఏమంటామంటే టైం అంటారు. అట్లాగే మాస్ అంటే ఏంటి? క్వాంటిటీ ఆర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది మెటీరియల్. magnitude of the material, quantity or magnitude. Acceleration ఎలా డిఫైన్ చేసుకుంటామండి? It is defined as the rate of change of velocity. Rate of change of velocity is called as acceleration. వేగంలో కలిగే మార్పు రేటును త్వరణము అని పిలుస్తారు. గమనించాలి. స్పీడ్లో ఏముంది? డిస్టెన్స్ బై టైం అనే పదం కనిపిస్తుంది. ఇక్కడ టైం అనే పదం ఉంది. యాక్సిలరేషన్లోనూ టైం అనే పదం ఉంది. ఏబిడి మూడింట్లో కూడా కామన్గా కనిపిస్తున్న పదము టైం పీరియడ్ అండి. అంటే అవి టైం రిలేటెడ్గా ఉన్నాయి. బట్ మాస్ అనే దీన్ని పరిశీలిస్తే వాటితో ఎటువంటి రిలేషన్ లేదు, టైం పైన డిపెండ్ అవ్వలేదు, దీనికి టైంతో సంబంధం లేదు. కాబట్టి ఇట్ డజంట్ బిలాంగ్ టు ద గ్రూప్. ఏదండి అది? మాస్. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 25. క్వశ్చన్ నెంబర్ 26. 4 pairs of words are given. Find the odd one out. ఇవ్వబడినటువంటి 4 పేర్లలో ఒకటి డిఫరెంట్గా ఉంది, అది ఏంటి చూజ్ చేయండి అంటున్నారు. ఆప్షన్ ఏ మెర్క్యూరీ. ఇది ఏ స్టేట్లో ఉంటుంది? లిక్విడ్ స్టేట్. ఆబ్వియస్లీ కరెక్ట్. లిక్విడ్ స్టేట్లో ఉండేటువంటిది కాబట్టి ఇది కరెక్టే. చూద్దాం ఇంకేమైనా డిఫికల్ట్ ఉందాము. గన్ పౌడర్ అనేది ఇట్ ఈస్ ద ఎక్స్ప్లోజివ్.
ఇది సాలిడ్ స్టేట్లోనే ఉంటుంది, కాబట్టి ఇది కూడా కరెక్ట్గానే కనిపిస్తుంది. హీలియం అనేది గ్యాసియస్ స్టేట్ మనకు తెలిసిందే. క్యాంఫోర్ ఇది యాక్చువల్గా ఏ స్టేట్ అండి, ఇది సాలిడ్ స్టేట్, బట్ ఇచ్చింది ఏంటండి ఇక్కడ గ్యాసియస్ స్టేట్ ఇచ్చారు, కాబట్టి ఉండాల్సింది సాలిడ్, ఇచ్చింది గ్యాస్, కాబట్టి ఆడ్ వన్ అవుట్, విభిన్నంగా ఇవ్వబడింది. క్యాంఫోర్ అనేది గ్యాసియస్ స్టేట్లో ఉండడము తప్పు, ఇట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్. ఎవాపరేషన్ ఆఫ్ ఏ లిక్విడ్ టు అబ్జార్బ్ హీట్ ఈజ్ ద ప్రిన్సిపల్ యూజ్డ్ బై ఏ. ఎవాపరేషన్ అనేటువంటి ప్రక్రియను ఈ యొక్క హీట్ అబ్జర్వేషన్లో యూజ్ చేసుకునేటువంటిది ఏది అంటున్నారు. అందులో యూజ్ చేసుకునేది ఆప్షన్ ఏ మైక్రోవేవ్ ఓవెన్, ఆప్షన్ బి రిఫ్రిజిరేటర్, ఆప్షన్ సి గేజర్, ఆప్షన్ డి ఎలక్ట్రికల్ కెటిల్. ఇందులో ఎవాపరేషన్ ఆఫ్ ఏ లిక్విడ్ టు అబ్జర్వ్ ద హీట్, ఆ యొక్క హీట్ అబ్జర్వేషన్, హీట్ని ఎవాపరేషన్ జరిగే ఈ సందర్భంలో ఏది యూజ్ చేసుకుంటాము అంటే రిఫ్రిజిరేటర్. ఎవాపరేషన్ ఆఫ్ ఏ లిక్విడ్ టు అబ్జార్బ్ ద హీట్ ఈజ్ ద ప్రిన్సిపల్ యూజ్డ్ బై ఏ రిఫ్రిజిరేటర్. రిఫ్రిజిరేటర్ అనే పరికరంలో ఈ విధంగా ఎవాపరేషన్ అనేది ఆఫ్ ఏ లిక్విడ్ టు అబ్జార్బ్ హీట్ ఎనర్జీ, దేని ద్వారా అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే లిక్విడ్ నుండి అబ్జర్వ్ చేసుకుంటుంది హీట్ అనేది, ఆ విధంగా రిఫ్రిజిరేటర్ పనిచేస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 27కి ఆప్షన్ బి అనేది కరెక్ట్ వన్ అండి. క్వశ్చన్ నెంబర్ 28, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఈజ్ బేస్డ్ ఆన్. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ అనేది దేని ద్వారా జరుగుతుంది? షార్ట్ రేంజ్ హై ఫ్రీక్వెన్సీ వైర్లెస్, లాంగ్ రేంజ్ హై ఫ్రీక్వెన్సీ వైర్లెస్ కమ్యూనికేషన్, లాంగ్ రేంజ్ లో ఫ్రీక్వెన్సీ వైర్లెస్ కమ్యూనికేషన్, షార్ట్ రేంజ్ లో ఫ్రీక్వెన్సీ వైర్లెస్ కమ్యూనికేషన్. ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అండి ఇది? నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్. నియర్ ఫీల్డ్ అంటే దగ్గరగా ఉన్నటువంటి సందర్భంలో దీనికి ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది దేని ఆధారంగా పనిచేస్తుంది? షార్ట్ రేంజ్ హై ఫ్రీక్వెన్సీయా అంటే షార్ట్ రేంజ్ తక్కువ దూరంలో హై ఫ్రీక్వెన్సీ ఉండాలా, లేదా లాంగ్ రేంజ్లో హై ఫ్రీక్వెన్సీ ఉండాలా, లాంగ్ రేంజ్లో లో ఫ్రీక్వెన్సీయా, షార్ట్ రేంజ్లో లో ఫ్రీక్వెన్సీయా అడుగుతున్నారు. సో ఫర్ దిస్ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ అనేటువంటి దీంట్లో మనకు ఉండాల్సింది ఏంటి అంటే షార్ట్ రేంజ్ హై ఫ్రీక్వెన్సీ అనేది రిక్వైర్డ్. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ వన్. For 28 question, option A is the correct one. So, short range, high frequency wireless communication. Another paper, NTPC English Medium 2016 March 31st, shift to physics. Question number 29. The instrument used to determine the rotation speed of a shaft. Rotation speed of a shaft is called. ఆ రొటేషన్ స్పీడ్ని మెజర్ చేసేది ఏది అంటున్నారు. స్పీడోమీటర్ అనేది ఏం చేస్తుందండి? ఆప్షన్ ఏ స్పీడోమీటర్, ఆప్షన్ బి టాకోమీటర్, ఆప్షన్ సి ఎనిమోమీటర్, ఆప్షన్ డి క్రోనోమీటర్. ఆప్షన్ ఏ స్పీడోమీటర్. స్పీడోమీటర్ అంటే ఇట్ మెజర్స్ ద స్పీడ్. స్పీడ్ మెజర్ చేసేది ఏంటి? స్పీడోమీటర్. టాకోమీటర్ ఎస్ ఇట్ మెజర్స్ ద రొటేషన్ స్పీడ్ ఆఫ్ ఏ షాఫ్ట్. షాఫ్ట్ అనేది ఇలా రొటేట్ అవుతూ ఉన్నప్పుడు దాని స్పీడ్ మెజర్ చేస్తూ ఉంది. అనిమోమీటర్ ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద స్పీడ్ ఆఫ్ ది విండ్. స్పీడ్ ఆఫ్ ది విండ్, గాలి యొక్క స్పీడ్ని మెజర్ చేసేది అనిమోమీటర్. నెక్స్ట్ క్రోనోమీటర్ ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ టు క్యాలిక్యులేట్ ద అక్యురేట్ టైం పీరియడ్. టు క్యాలిక్యులేట్ ద అక్యురేట్ టైం పీరియడ్, ఖచ్చితమైనటువంటి కాలాన్ని లేదా కాలాన్ని అత్యంత ఖచ్చితంగా కొలవడానికి వాడేది ఏదండి? క్రోనోమీటర్. మరి ఇక్కడ ఇచ్చింది ఏంటి మనకు? జస్ట్ రొటేషన్ స్పీడ్ అనేది ఇచ్చారు కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్
Question number 29. Question number 30. How many millimeters make 10 kilometers? 10 కిలోమీటర్లు అనేవి ఎన్ని మిల్లీమీటర్లకు సమానము? దట్ ఈజ్ అవర్ క్వశ్చన్. ఎస్, గివెన్ 10 కిలోమీటర్స్. 10 కిలోమీటర్. కిలోమీటర్ అంటే ఎంతకు సమానం అండి? 1000 మీటర్లకి సమానము. ఇట్ ఈస్ వెరీ క్లియర్. 10 అంటే 10 అండి, కిలోమీటర్ అంటే 1000 మీటర్లు, 1000 మీటర్స్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 zeros are there. సో 10⁴ మీటర్స్. మనల్ని ఎందులోకి అడిగారు? మిల్లీమీటర్లోకి అడిగారు. 10⁴. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ సెంటీమీటర్స్. 1 meter is equal to 100 centimeter. 100 it can has been like to 10 square centimeters, which is equal to 10⁴ plus 2, 10⁶, that is centimeter, which is equal to 10⁶. Centimeter is equal to 10 meters. 1 centimeter is equal to 10 meter. Then which is equal to 10⁶ plus 1. పవర్ ఏమండి? 1. కాబట్టి 6 + 1 ఏమవుతుంది? 7. ఏంటివి ఇవి? 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ 10 మిల్లీమీటర్స్. కాబట్టి 10⁷ మిల్లీమీటర్. సో ఇక్కడ ఎంత ఇచ్చారు? 10⁷ మిల్లీమీటర్. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందండి? డి ఈజ్ ద కరెక్ట్ వన్. వెరీ సింపుల్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ మధ్య కాలంలో రిపీట్ అవుతూ ఉన్నాయి, గమనించాలి. 10 కిలోమీటర్స్ అనేవి ఎన్ని మిల్లీమీటర్లకు సమానము? 10 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మిల్లీమీటర్స్? దీనికి సంబంధించి 10 అంటే 10, కిలోమీటర్ అంటే 1000 మీటర్లు అండి. 1000లో 3 zeros, ఇక్కడ ఒక 0 అంటే 10⁴. మీటర్కు మీటర్ రాద్దాము. మరి ఒక మీటర్ అంటే 100 సెంటీమీటర్లు. 100 సెంటీమీటర్ అంటే 100 10 స్క్వేర్ సెంటీమీటర్ రాయొచ్చు. కాబట్టి 10⁴ ప్లస్ 2, 10⁶. ఇక్కడ ఏముంది? సెంటీమీటర్. మళ్ళీ ఇప్పుడు ఎందులోకి కన్వర్ట్ చేసుకోవాలి? సెంటీమీటర్ను మిల్లీమీటర్లోకి కన్వర్ట్ చేయాలి. మరి ఒక సెంటీమీటర్ ఎన్ని మిల్లీమీటర్లకు సమానము? 10⁴ మిల్లీమీటర్. కాబట్టి ఇక్కడ 10⁴ ఇక్కడ 10⁶ ఏమవుతుంది? 10⁷. ఏంటివి ఇవి? మిల్లీమీటర్. మనం అడిగింది కూడా ఎందులో? మిల్లీమీటర్. కాబట్టి ఏముంది ఇక్కడ? 10⁷, కాబట్టి అది రాసాం. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటండి అంటే కిలోమీటర్ను మీటర్లోకి, మీటర్ను సెంటీమీటర్, సెంటీమీటర్ మిల్లీమీటర్లోకి కన్వర్షన్ చేసే ఆ యొక్క ప్రాసెస్ ఐడియా ఉంది అంటే ఈజీగా మనం ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఐడెంటిఫై చేయగలమండి. బై హార్ట్ చేయాల్సిన అవసరం ఇక్కడ ఏమీ లేదు. నెక్స్ట్ క్వశ్చన్. గ్యాలన్ ఈజ్ కామన్లీ యూజ్డ్. గ్యాలన్ అనేది దేనికి ఉపయోగిస్తారు? గ్యాలన్ ఈజ్ ఏ యూనిట్. గ్యాలన్ అనేది ఒక ప్రమాణం. దేనికి ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ, టు రెఫర్ టు స్పీడ్, వడిని కొలవడానిక. టు రెఫర్ టు ఏ కంటైనర్, కంటైనర్ని కొలవడానికి. యాజ్ ఎ మెజర్ ఆఫ్ వాల్యూమ్, వాల్యూమ్ని మెజర్ చేయడం, ఘనపరిమాణాన్ని కొలవడము. టు ఎక్స్ప్రెస్ ద కంటైనర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యారెల్, బ్యారెల్లలో కొలవడానిక. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాలన్ అనేది ఇట్ ఈస్ ద యూనిట్ టు మెజర్ ద వాల్యూమ్, ఘనపరిమాణాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. 1 gallon is equal to 3.786 liters. 1 gallon is equal to 3.786 liters. సరే, ఎనీహౌ ఇక్కడ మనకు ఆ వాల్యూ ఇది కాదండి, దేన్ని మెజర్ చేస్తుంది అన్నారు కాబట్టి దానికి సంబంధించి ఏమని చెబుదాం? మనకు అడిగిన ప్రశ్నను కనుక పరిశీలిస్తే ఓన్లీ కావాల్సినటువంటి ఆప్షన్ సి అనేది కరెక్ట్ వన్. గ్యాలన్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ద వాల్యూమ్ ఆఫ్ ది లిక్విడ్స్. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. Why does a piece of cloth which appears green in sunlight
cloth. How it is appears? A cloth appears in green in the sunlight, appear black when it is viewed under the red light. అంటే మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా గమనించాలి. వై డస్ ఏ పీస్ ఆఫ్ క్లోత్ విచ్ అపియర్స్ గ్రీన్ ఇన్ సన్లైట్, సన్లైట్ పడినప్పుడు పీస్ ఆఫ్ క్లాత్ ఎందులో కనిపించింది? గ్రీన్లో కనిపించింది. అదే మనము అపియర్ బ్లాక్ వెన్ ఇట్ ఈజ్ వ్యూ అండర్ ద రెడ్ లైట్, రెడ్ లైట్ వచ్చేటప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి రెడ్ లైట్ వస్తుంది అనుకోండి, ఈ రెడ్ లైట్లో నుంచి చూసినప్పుడు ఇక్కడ ఏ కలర్ కనిపించింది అంటే బ్లాక్ కలర్ కనిపించింది. మరి వై ఇట్ ఈజ్ అపియర్స్ ఇన్ బ్లాక్ కలర్, ఎందుకు బ్లాక్ కలర్లోకి కనిపించింది అంటే సన్లైట్ అనేది దగ్గరగా ఉన్నప్పుడు అది ఏ కలర్తో ఉన్న లైట్ని రిలీజ్ చేస్తుంది? వైట్ కలర్. ఇన్ మిడ్ డే, మిట్ట మధ్యాహ్న సమయంలో మనం సూర్యుడిని అబ్జర్వ్ చేస్తే సూర్యుడు మనకు చాలా దగ్గరగా ఉంటాడు. ఇట్స్ వెరీ మచ్ క్లోజ్ టు హస్. కాబట్టి దగ్గరగా ఉన్నప్పుడు ఆల్ ద రేస్ అనేవి ఏమవుతాయంటే ఓవర్లాప్ అయిపోయి ఇలా ట్రావెల్ చేస్తాయి. మరి అక్కడ వచ్చిన వైట్ లైట్ అనేది గ్రీన్ కలర్ పై పడితే అది ఏమి రిఫ్లెక్ట్ చేస్తుంది? గ్రీన్ కలర్నే రిఫ్లెక్ట్ చేస్తుంది. వైట్ ఇన్ గ్రీన్ ఇట్ అపియర్స్ ఇన్ ద గ్రీన్ కలర్. అలా కాకుండా ఒకవేళ అర్లీ ఇన్ ద మార్నింగ్ కానివ్వండి, ఈవినింగ్ అవర్స్లో కానివ్వండి మనం చూస్తే సూర్యుడు చాలా దూరంగా ఉంటాడు. ఇటు ఈస్ట్ సైడ్ కానీ అటు వెస్ట్ సైడ్ కానీ చూసినప్పుడు మనకు కనిపించేది రెడ్ కలర్. అలా రెడ్ కలర్ అనేది వచ్చి ఆ గ్రీన్ కలర్ పీస్ పై పడ్డప్పుడు ఆ రేస్ అన్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల రెడ్లో గ్రీన్ అనేది మర్జ్ అయిపోయినట్టు అనిపించడం వల్లనే అది ఏమవుతుంది అంటే బ్లాక్ కలర్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ మొత్తం మీద గమనించాల్సిన విషయం ఏంటి? అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. మరి ఆ టైప్ ఆఫ్ ఆన్సర్ ఎక్కడుందో చూద్దాం. The cloth completely absorbs the red color wavelength. Yes, మనకు ఉన్నటువంటి ఆన్సర్ ఇందులో కనిపిస్తుంది. ఆప్షన్ బి, ఇట్ ఈస్ డ్యూ టు రిఫ్రాక్షన్. అది అక్కడ సంబంధం లేదండి. ఇట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. నో, ఇట్ ఈస్ డ్యూ టు పారలాక్స్ ఎర్రర్. సో ఓవరాల్గా ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఆప్షన్ ఏంటి అన్నప్పుడు ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్. దట్ ఈస్ ది క్లోత్ కంప్లీట్లీ అబ్జర్వ్స్ రెడ్ కలర్ వేవ్ లెంత్. ఎరుపు రంగు తరంగ దైర్ఘ్యాన్ని అది మొత్తం కూడా గ్రీన్ కలర్ అబ్జర్వ్ చేసుకుందండి, తద్వారా అది బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 33. ఏసీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ డీసీ బై ఏ. ఏసీని డీసీగా మార్చేటువంటి పరికరాన్ని ఏమంటారు? ఎస్, ఏసీని డీసీగా మార్చగలిగే లేదా మార్చేదానిని the device which is used to convert from AC into DC is called rectifier. కండెన్సర్ ఏం చేస్తుందండి? టు స్టోర్ ద ఛార్జెస్. యాంప్లిఫైర్ ఏం చేస్తుంది? యాంప్లిఫైయింగ్ చేస్తుంది ఫ్రీక్వెన్సీని. ఫిల్టర్ ఏం చేస్తుంది? ఇట్ ఫిల్టర్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆర్ రేస్ ఆర్ వేవ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇవ్వబడినటువంటి వాటిలో ఉన్నటువంటి కొన్ని కాంపోనెంట్స్ని చేంజ్ చేయగలిగేదాన్ని ఫిల్టర్ అంటాం. సో హవెవర్ ఏసీ డీసీగా మార్చగలిగే డివైస్ ఏది? రెక్టిఫైర్. అదే డీసీని ఏసీగా మారిస్తే దాన్ని ఏమంటాం? ఇన్వర్టర్ అంటారు. సో ఇక్కడ బి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. అనదర్ క్వశ్చన్ 34. వెన్ ఏ పర్సన్ కెన్ సీ ఓన్లీ నియర్ బై ఆబ్జెక్ట్స్ ద కండిషన్ ఈజ్ కాల్డ్. ఓన్లీ దగ్గర మాత్రమే చూస్తున్నాడు, దాన్ని ఏమంటారండి? డైరెక్ట్ కాన్సెప్ట్ మయోపియా, షార్ట్ సైట్ అంట. కేవలం దగ్గర మాత్రమే చూడగలిగే ధర్మము మయోపియా. కాబట్టి ఆప్షన్ సి. హైపర్మెట్రోపియా అంటే హీ కెన్ ఓన్లీ వ్యూ ద లాంగ్ డిస్టెంట్ ఆబ్జెక్ట్. లాంగ్ డిస్టెంట్ ఆబ్జెక్ట్, దూరంగా గల ఉన్న వస్తువుల్ని మాత్రమే చూడగలిగితే దాన్ని ఏమని పిలవాలి? హైపర్మెట్రోపియా, లాంగ్ సైట్ అంటారు. ఆప్షన్ బి ఏమి ఇచ్చారు? అస్టిగ్మాటిజం. ఆస్టిగ్మాటిజం అంటే ఇది అనేబుల్ టు వ్యూ ద ఆబ్జెక్ట్స్ ప్రాపర్లీ.
వస్తువుని స్పష్టంగా చూడలేకపోయేదాన్ని ఆస్టిగ్మాటిజం అంటారు. నెక్స్ట్ రెటినోపతి అనేది ఇది డయాబెటిక్ పేషెంట్స్కు సంబంధించినటువంటి ఐ డిఫెక్ట్ అండి. ఆ బ్లడ్ సర్క్యులేషన్లో చేంజెస్ రావడం వల్ల సాధారణంగా ఇది రెటీనా పైన కొంత ఎఫెక్ట్ పడుతుంది. సో ఇవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐ డిఫెక్ట్స్గా చెబుతాం. అందులో మనకి ఇచ్చింది వెన్ ఏ పర్సన్ కెన్ సీ ఓన్లీ నియర్ బై ఆబ్జెక్ట్స్, దగ్గరగా గల వస్తువుల్ని మాత్రమే చూడగలిగితే ఆ రకమైనటువంటి దాన్ని ఏమంటారు అంటే షార్ట్ సైట్ అనే పదం కానీ మయోపియా అనేది కానీ వచ్చినప్పుడు దాన్ని గుర్తించే ప్రయత్నం చేయాలి. సో సి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. NTPC English Medium 2016 March 31st Shift 3 Physics subject. Question number 35. Who is credited with discovering penicillin? పెన్సిలిన్ అనేటువంటి దీన్ని కనుగొన్న శాస్త్రవేత్త డైరెక్ట్ బేట్ దట్ ఈస్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. పెన్సిలిన్ ఇన్వెంటెడ్ బై ఆర్ డిస్కవర్డ్ బై, డిస్కవరింగ్ పెన్సిలిన్ అన్నప్పుడు ఏం చెప్పాలి? అలెగ్జాండర్ ఫ్లెమింగ్. సో సి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. Question number 36. Out of the following, which one does not have magnetic properties like permanent magnet? Once again, see the question. Out of the following, which one doesn't have magnetic properties like a permanent magnet? అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్గా ఉండే కాదు, ఉండనటువంటి డస్ నాట్ అన్నారు అంటే లేనిదేది. మనకు తెలుసు కదండి పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనేటువంటి వాటికి సంబంధించి ఎగ్జాంపుల్ ఐరన్, నికెల్, కోబాల్ట్, స్టీల్, ఆల్నికో, గెడలోనియం, డిస్ప్రోసియం. ఐరన్, నికెల్, కోబాల్ట్, స్టీల్, ఆల్నికో, గెడలోనియం, డిస్ప్రోసియం. ఇందులో చూద్దాం ఒకసారి. నికెల్ ఉంది, ఐరన్ ఉంది, ఇక నెక్స్ట్ వన్ లోడ్ స్టోన్ అనేది కనిపించడం లేదు అసలే. అల్యూమినియం అనేది ఇందులో పార్షియల్గా కనిపిస్తుంది. అంటే అల్యూమినియం కూడా వేరే మెటల్స్తో కంబైన్ చేసినప్పుడు పర్మనెంట్ నేచర్ని ఎగ్జిబిట్ చేయగలిగే కేపబిలిటీ ఉంది అనే విషయం దీని ద్వారా మనకు అర్థమవుతుంది. వీ కెన్ అండర్స్టాండ్ లైక్ దట్. సో ఇందులో ఆప్షన్ డి అనేది పరిశీలిస్తే లోడ్ స్టోన్ అనే ఇది ఇట్ ఈస్ ద న్యాచురల్ మ్యాగ్నెట్ అండి. సహజ సిద్ధమైనటువంటి అయస్కాంత పదార్థము. దీనికి పర్మనెంట్గా ఉండే లక్షణము తక్కువ. కాబట్టి ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. సహజ సిద్ధమైనటువంటి అయస్కాంత పదార్థమే లోడ్ స్టోన్. కాబట్టి ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఎందుకు డస్ నాట్ అన్నారు కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 37. ద సబ్ ఆటమిక్ పార్టికల్స్ విచ్ షో ప్రాపర్టీ ఆపోజిట్ టు ద జనరల్ సబాటమిక్ పార్టికల్స్ ఆర్ కాల్డ్. అంటే ఒక పార్టికల్ అనే దానికి ఇవ్వబడిన ఒక పార్టికల్కి బేస్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పార్టికల్కు ఉండే లక్షణంలో కొంత వేరియేషన్గా ఉండగలిగే మరో పార్టికల్ ఏది? పాజిట్రాన్. డైరెక్ట్ బిట్ అండి. పాజిట్రాన్స్ అనేటువంటివి సబాటమిక్ పార్టికల్స్కి కాస్త ఆపోజిట్ లక్షణముతో అందులో ఉండిపోతాయి. ఎందులో అండి? యాటంలో ఉండిపోతాయి. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. 38. Question number 38. Einstein's theory of relativity, theory of special relativity was first proposed in the year. థియరీ ఆఫ్ స్పెషల్ రిలేటివిటీ అనేటువంటి ఈ కాన్సెప్ట్ని ఐన్స్టీన్ ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారండి? 1905. Einstein's theory of special relativity was first proposed in the year of 1905.
Question number 39. Which Indian researcher recently disputed Einstein's mass energy equation is equal to mc square as inadequate and valid only under certain conditions? ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అనే ఈక్వేషన్ కూడా 1905లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారండి. అంటే ఇప్పుడు 2020, ఇప్పటివరకు దాని మీద కొన్ని కాంప్లికేషన్స్ వస్తున్న ప్రాపర్ కాంప్లికేషన్ అనేది లేదండి. దానికి విరుద్ధంగా కొన్ని అంశాలు వివరించారు, కానీ ప్రాపర్గా ఏది లేదు. అయితే ఈ మధ్య కాలంలో కూడాను అస్సాంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అతను 2016లో ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఏమని అంటే ఇది ఓన్లీ అండర్ కండిషన్లో మాత్రమే సాధ్యపడుతుంది తప్ప అక్యురేట్గా మనం అన్ని కండిషన్లో ఎక్స్ప్లెయిన్ చేయలేము అన్నట్టుగా అతను ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరండి అది ఎక్స్ప్లెయిన్ చేసింది అంటే అజయ్ శర్మ, ఎస్, అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. Yes. Another one is, which of the following statements is wrong about Sir C.V. Raman? First one, he was honored with Bharat Ratna in 1954. Yes. He won Nobel Prize in 1930. Yes, correct అండి. He was born in Tamil Nadu in 1888. Yes, correct అండి. ఇక ఫోర్త్ వన్ మనం చూడాల్సిన అవసరం లేదు, కాబట్టి ఫోర్త్ వన్నే కరెక్ట్. ఎందుకు అంటే ఇదే రాంగ్ స్టేట్మెంట్. సో హవెవర్ హీ వాజ్ నైటెడ్ ఇన్ అంటే బ్రిటిష్ వాళ్ళు నైట్హుడ్ అవార్డుతో వీళ్ళని ఇచ్చేయడం జరిగిందండి. అది 1929 పీరియడ్లో జరిగింది. 1929. ఎస్, కాబట్టి ఇక 29 ఉంటే కరెక్ట్ అవుతుండే, బట్ ఇచ్చింది 87 కాబట్టి ఏమని చెప్పాలి, ఇది రాంగ్ అని చెప్పాలి. ఇక్కడ ఇయర్ వచ్చేసి 1929లో ఈ వాజ్ నైటెడ్ ఇన్ 1929, వచ్చింది 87, కాబట్టి దట్ ఈస్ ద రాంగ్ వన్. ఎస్.